ఈ వారం రాశి ఫలాలు ఏప్రిల్ 27, 2025 నుండి మే 3, 2025 వరకు. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు బుద్ధిమత్తం ఆత్మవిశ్వాసం. ఈ వారం బృహస్పతి 11వ ఇంట్లో ఉండటంతో మీరు తీక్ష్ణమైన తెలివి మరియు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. ప్రకృతి మీకు ఇచ్చిన ఈ శక్తులను పూర్తిగా ఉపయోగించండి. ఉత్పాదకమైన పనుల్లో నిమగ్నమవ్వడం ద్వారా మీరు సంతృప్తిని పొందగలుగుతారు. ఆర్థిక విషయాలు. ఈ వారం ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. దీని ఫలితంగా మీరు భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు వేయాలని ఆలోచించవచ్చు. మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్తో మీరు నిర్వీర్యంగా ఉన్న ఖర్చులను తగ్గించవచ్చు. కుటుంబ జీవితం. ఒంటరితనం. ఇంట్లో అతిథుల రాక మిమ్మల్ని కొద్దిగా అసహనానికి గురిచేయవచ్చు. మీరు ఒంటరిగా ఉండాలనుకున్న ఆ అవకాశాన్ని పొందలేకపోవడం వల్ల మనస్తాపం కలుగుతుంది. ఇటువంటి సమయంలో శాంతిగా ఉండటానికి సాధ్యమైనంతవరకు వ్యక్తిగత సమయం కేటాయించండి. వృత్తి వ్యాపారం. శని 9వ ఇంట్లో ఉండటంతో మీ పని సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. మీరు ఒక సృజనాత్మక వ్యాపార నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి కుటుంబ సభ్యులు, ఉద్యోగులు పూర్తి మద్దతు ఇస్తారు. ఈ మద్దతుతో మీరు 2 రెట్లు వేగంగా ముందుకు సాగగలుగుతారు. సహోదరుల సహకారం. మీ పెద్ద తోబుట్టువులు ఒక సమస్యలో మీకు సహాయపడతారు. తద్వారా మీరు ఒత్తిడిని విడిచిపెట్టగలుగుతారు. ఇది మీ మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది. విద్యార్థులకు సూచనలు. ఈ వారం పాఠ్యాంశాలతో పాటు ఇతర విద్యా కార్యకలాపాలలో పాల్గొనడం మేలుగా ఉంటుంది. ఇది మీ సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది మరియు మీరు నూతన కోణాల్లో ఆలోచించగలుగుతారు. కష్టపడి పనిచేసిన వారికి ఈ వారం సానుకూల ఫలితాలు ఇస్తుంది. గ్రహ ప్రభావం. బృహస్పతి 11వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు. శని 9వ ఇంట్లో ఉండటంతో మీ పని శక్తి మరియు విస్తరణ దృక్పథం బలపడుతుంది. పరిహారం. ప్రతిరోజు 44 సార్లు ఓం వాయుపుత్రాయ నమః అని జపించండి. ఇది మీలో ఉన్న ఆత్మబలం మరియు పట్టుదలను పెంపొందించేందుకు సహాయపడుతుంది. సారాంశం. ఆర్థికంగా లాభం. పని సామర్థ్యం పెరుగుతుంది. సృజనాత్మక నిర్ణయాల వల్ల విజయం. విద్యార్థులకు అనుకూల కాలం, అయితే తాత్కాలికంగా ఒంటరితనానికి అవకాశం లేని పరిస్థితి. ఈ వారం మీ అంతరంగ శక్తిని వెలికితీసి దారుణ విజయాలకు బీజం వేయగలదు. మీరు ఆలోచనలోనూ చర్యలోనూ మెరుగైపోతారు.